మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. 2026కు సంబంధించి మొదటి 6 నెలలు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. మరి జూలై నెలకు సంబంధించి ముందుగా మేషరాశి పరిస్థితి ఎలా ఉంది సార్? ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 2026 సెకండ్ హాఫ్ వస్తుంది కాబట్టి మనం ముందుగానే ఎలాంటి పరిణామాలు వీళ్ళకి ఎదురవబోతున్నాయి? ఇప్పుడు మనకు 12 సంవత్సరాల్లో ఒకసారి గురువు ఉచ్చ స్థితిలోకి వస్తారు. గురువు కర్కాటకంలోకి వస్తే దాన్ని ఉచ్చ స్థితిలోకి రావడం అంటారు. అసలు ఏంటి, ఎందుకు, మాకేంటండి గురువు ఉచ్చ స్థితిలో వస్తే రాకపోతే ఏంటి అని చాలామంది అడుగుతారు. దానికి ఒక రీజన్ ఉంది. క్రికెట్ చాలామంది ఆడతారు, కానీ పేరు ప్రఖ్యాతి విరాట్ కోహ్లీకి ఎక్కువ వచ్చింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి వాడు చాలామంది ఉంటారు. మీరు నేను కూడా మంచి క్రికెట్ ఆడతాము, చూసే ప్రేక్షకులు కూడా మంచి క్రికెట్ ఆడతారు. అది కాకుండా మన ఐపీఎల్లో కూడా చాలామంది క్రికెట్ ఆడుతూ ఉంటారు. కానీ విరాట్ కోహ్లీ గారికి అంత పేరు ఎందుకు వచ్చిందంటే ఏదో మంచి పని చేశారు. కష్టపడితేనే సరిపోదు, ఏదో మంచి పని చేయాలి, అప్పుడే పేరు ప్రఖ్యాతి. సో ఇప్పుడు గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, ఒక దారి చూపిస్తాడు, ఒక మంచి పని చేయడానికి. అక్కడ దాకా నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు మంచి పని చేస్తావా చేయవా అది నీ మీద ఉంది. ఏదో గుడికి వెళ్తావు నువ్వు, అక్కడ ఏదో ఒక ముసలాయన కింద పడిపోతాడు, నువ్వు అక్కడ వెళ్ళి ఆయనకు సహాయం చేస్తావా, లేకపోతే మనకెందుకులే అని పక్క తప్పుకొని వెళ్ళిపోతావా? టెస్టింగ్ అంటే నీకు ఒక అవకాశం అయితే వస్తుంది. అబ్బా, ఎవరో ఒక మనిషి ఏదో ఒక సహాయం అడుగుతాడు నేను ఫోన్ చేసి, అది చాలా చిన్న సహాయం నువ్వు చేయగలవు, కానీ నువ్వు చేస్తావా చేయవా అనేది టెస్టింగ్. వాడగా చాలా పెద్దది, కానీ నీకు చాలా చిన్నది. నువ్వు చేస్తావా లేదా? బేసిక్గా మంచి పనులు చేసే సమయం ఆలోచన కూడా క్లీన్. ఎవరైతే బాగా నెగిటివ్ జోన్లో ఉన్నారో వాళ్ళందరి ఆలోచనలు కూడా ఒక పాజిటివ్ డైరెక్షన్ ఇవ్వడానికి ఈ ఉచ్చలో ఉత్తమ స్థితిలో ఉన్న గురువు సహాయపడతాడు. మనము ఎంత కష్టపడినా పెద్దగా డబ్బు రాకపోవచ్చు, పేరు ప్రఖ్యాతి రాకపోవచ్చు, కానీ మనం ఎక్కడో మంచి పని చేస్తే ఈ రెండు కలిసి ఒక సక్సెస్, ఒక మిరాకిల్ క్రియేట్ చేస్తాయి. ఆల్వేజ్ ఎక్స్పెక్ట్ ఫర్ మిరాకిల్స్ అని ఓషో చెప్పేవాడు. సాధారణంగా ఉండొద్దు, ఆల్వేజ్ ఎక్స్పెక్ట్ ఫర్ మిరాకిల్స్ అని చెప్పేవాడు. అంటే మనకు చాలా మంచి జరుగుతుంది, మంచి జరగడమే కాదు చాలా మంచి జరుగుతుంది, అది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అలా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ పోతే మనకు మంచి అవకాశాలు వస్తాయి. అవి నిరూపించుకుంటే నిజంగా మిరాకిల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం మేషరాశి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇదంతా చెప్పింది ఎందుకంటే గురువు ఉత్తమ స్థితిలో మీ 4వ ఇంట్లో రావడం అనేది జరుగుతుంది. సో పాయింట్ ఏంటంటే మీ ఇంట్లోనే మీకు అవకాశం వస్తుంది. మీ అమ్మ నాన్న అక్క చెల్లి ఇప్పుడు దాకా వీళ్ళతో ప్రవర్తన సరిగ్గా లేదు అంటే ఇప్పుడు సమయం సారీ చెప్పుకోవడానికి, ఇప్పుడు మంచి సమయం వాళ్ళని చూసుకోవడానికి. మళ్ళీ రాకపోవచ్చు మీకు ఈ సమయం. అంటే ఇప్పుడు ఈగో అనేది ఉండదన్నమాట. బేసిక్గా మనిషికి అడ్డొచ్చేది ప్రతి దానికి ఈగో. మీరు ఏ డైవర్స్ తీసుకోండి, ఫ్రెండ్షిప్లో ఏ గొడవలు తీసుకోండి, ఈగోనే అడ్డొస్తుంది. సో ఇప్పుడు ఈ కాస్త మనకున్న సమయము ఈ జూను జూలై ఆగస్టు ఇవన్నీ ఆ సెప్టెంబరు. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈగో లేకుండా మనిషిని ఆ స్పిరిచువల్ సైడ్ తీసుకెళ్తుంది, మంచి దారిన తీసుకెళ్తుంది. కాబట్టి మనము ఏమైనా విభేదాలు ఉన్నాయి అంటే నాన్నగారితో, అమ్మగారితో, భార్యతో, గర్ల్ ఫ్రెండ్తో, టీచర్తో, స్టూడెంట్స్తో, ఈ మధ్య టీచర్ స్టూడెంట్స్ కూడా కొట్టుకుంటున్నారు, చూస్తున్నాం కదా.
ఏదో పెద్ద యుద్ధాలు చేసుకుంటున్నారు. స్కూల్లో టీచర్ స్టూడెంట్స్ ఒకరికొకరు పడడం లేదు. నాకు ఆ టీచర్ అంటే ఇష్టం లేదు నాన్న అంటారు. సో టీచర్కి సారీ చెప్పడం, గురువు ఉత్తమ స్థితిలో ఉన్నారు కాబట్టి టీచర్కి సారీ చెప్పాలి, గురువు గారికి సారీ చెప్పాలి. గురువుగారితో ఏ గొడవ ఉన్నా సాల్వ్ చేసుకోవాలి. తిట్టుకుంటూ కూర్చోకూడదు. గురువు మొత్తానికి సర్వనాశనం అయిపోతుంది. దాన్ని సార్ట్ అవుట్ చేసి దాన్ని డిస్పర్స్ చేసేయాలి. సో ఫస్ట్ ఓకే, మన గురువు 4వ ఇంట్లో వస్తుంది. 4వ ఇల్లు అంటే మనకు రియల్ ఎస్టేట్ వస్తుంది, ఒక బండి వస్తుంది, తర్వాత ఇల్లు వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళకి బాగా కలిసి రాగబోతుంది ఒకవేళ మీరు మేషరాశి అయితే. తర్వాత వెహికల్స్ బిజినెస్, ఆ వెహికల్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్, దానికి సంబంధించిన లేకపోతే మీకు కొత్త బండి కొనడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. చాలా వరకు ఆస్కారం ఉంది గురువు బాగుంటే. లేకపోతే మీరు గురువు బాగా చేసుకుంటే. లేదు నాకు ఎందుకులే, నాకు ఏ పోయే కాలం వచ్చింది, నాకెందుకు, నేను ఇలానే ఉంటాను, మారను, సారీ చెప్పనంటే ఏమి జరగవు. నీకు ఆ రియల్ ఎస్టేట్లో జాబ్ రాదు, నీకు కొత్త బండి రాదు. నేను ఇప్పుడే చెప్పాను, చాలామంది క్రికెట్ ఆడతారు కానీ పైన రోహిత్, ఆ విరాట్, వీళ్ళందరికీ అంత పేరు వచ్చిందంటే కారణం ఎక్కడో ఏదో మంచి పని చేశారు, లేకపోతే అంత పేరు రాదు. దేవుడు పేరు ప్రఖ్యాతి బాగా ఇవ్వాలంటే వాడు చాలా నిజంగా గొప్పోడై ఉండాలి. నార్మల్ పర్సన్కి పెద్దగా అసలు ఏం పెద్దగా పేరు ఇప్పుడు ఐపీఎల్ అందరి పేర్లు తెలుసా మీకు అడుగుతున్నాను? అందరి పేర్లు తెలియదు, కానీ వాడు కూడా బాగా ఆడతాడు కదా. ఎవడైతే పేరు తెలియదో వాడు కూడా బాగా ఆడతాడు. వాడు ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యేట్టు బాగా ఆడతాడు కదా, అవునా కదా? కానీ వాడికి పేరు ప్రఖ్యాతి రాలేదు. ఎందుకు అంటే వాడికి ఆ మంచి పని ఇంకా చేయాలి, వాడు మంచి చేయాలి. ఉట్టి కష్టమే సరిపోదు, మంచి కూడా చేయాలి తప్పనిసరిగా. మంచి అంటే ధర్మం, పని అంటే కర్మ. ధర్మ కర్మ రెండు ఎలైన్ అయితేనే సూపర్ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా నువ్వు ఏదైనా పని చేయాలంటే చేయి, కానీ నువ్వు చేసే పని వల్ల అవతలాడు ఇబ్బంది పడకూడదు. నువ్వు చేసే పని వల్ల అవతలాడు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఆ పని చేయడం ఆపే, కావాలంటే ఖాళీకి కూర్చో, ఏం చేయమాకు. ఎందుకంటే మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే పక్కనాడిని అవతలాడిని ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు ఏమీ చేయకపోయినా నువ్వు పాజిటివ్గా ఉన్నా చాలు, నీకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది. స్టూడెంట్స్కి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి? స్టూడెంట్స్కి బేసికల్గా ప్రైమరీ స్కూల్, కిండర్ గార్డెన్ వీళ్ళకి బాగుంటుంది. హై స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ గురించి మాట్లాడలేదు. చిన్న పిల్లలు 5th క్లాస్ లోపల ఉన్న వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. పని తక్కువ ఉంటుంది, టీచర్ హోంవర్క్ తక్కువ ఇస్తారు, బేసిక్గా హ్యాపీగా ఉంటారు చిన్నపిల్లలు, స్టూడెంట్స్. తర్వాత మనం బండ్ల గురించి, వెహికల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా బాగా సేల్స్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఎవరైతే బాగా రేట్లు బాగా రేట్లు ఉన్నాయి, మేము కొనలేము అనుకున్న వాళ్ళు కూడా ఏదో సరైన బేరం తగిలి మంచి ఇల్లు కొనేస్తారు. ఎందుకంటే 4వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి. సో రియల్ ఎస్టేట్, బండ్లు, తర్వాత చదువు, ఈ స్కూల్స్, కాలేజెస్ వీళ్ళకి కూడా చాలా మంచిది, స్టూడెంట్స్కి మంచిది. ప్లస్ నడిపే ట్యూషన్ పాయింట్స్, కొత్త స్టూడెంట్స్ రావడము, ఇదంతా జరుగుతుంది. సబ్జెక్ట్ టు కండిషన్ మీ గురువు బాగుండాలి, మీరు పాజిటివ్గా ఆలోచించాలి. మీరు నెగిటివ్గా ఆలోచిస్తే కరెక్ట్ దీనికి రివర్స్ జరిగి అడ్డం పడతారు. అది మేషరాశి గురించి పరిస్థితి గురుగారు, మరి హైలైట్స్ ఏంటి, మంచి విషయాలు ఏం జరగబోతున్నాయి జూలైలో? మనము జూలైలో తీసుకుంటే మేషరాశి వాళ్ళకి ఫస్ట్ రియల్ ఎస్టేట్, ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలి, ప్రాపర్టీ కొనాలి అంటే చాలా మంచి యోగం ఉంది. 4వ ఇల్లుకు సంబంధించింది. తర్వాత బండి అమ్మాలన్నా, బండి కొనాలన్నా, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయినా, దానికి సంబంధించిన రిపేర్ చేసే వాళ్ళు, వాళ్ళ షాప్స్కి వాళ్ళకి మంచి కస్టమర్స్ రాబోతుంది. ఈ బండికి సంబంధించిన చాలా వ్యాపారాలు ఉంటాయి. ఈ రిపేర్ చేసేవాళ్ళు, పెయింటింగ్ చేసేవాళ్ళు, డెంటింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ చాలా మంచి సమయం రాబోతుంది. బేసిక్గా బండిని నమ్మి ఆ లైట్లు మార్చడము,
ఆ ఫిల్మ్స్ వేయడము, అది ఆ డోర్లు, కారుకి సంబంధించిన అవన్నీ చాలా వ్యాపారాలు ఉంటాయి బండికి సంబంధించినవి. సో అందరికి మంచి సమయం, బాగా ఫుల్ బిజినెస్ అవబోతుంది. తర్వాత ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుందంటారు? ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది. తర్వాత ఈ ప్రేమికులకు కూడా చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ఎవరికైతే చాలా సమయం నుంచి మంచి అమ్మాయి తగిలితే బాగుంటుందా, ఎవరు తగిలినా ఈ డబ్బుల కోసం నా వెంట వస్తుంది, ఇదే నా జీవితం, ఇదే నా బతుకు అనుకున్న వాళ్ళకి ఒక మంచి అమ్మాయి తగలడం అనేది జరుగుతుంది. మంచి అమ్మాయి డబ్బుల కోసం కాదు, నీ కోసం, నిన్ను చూసుకోవడానికి వచ్చే అమ్మాయి, నీ ఆస్తులు చూసుకోవడానికి కాదు, నిన్ను చూసుకోవడానికి ఒక మంచి అమ్మాయి రాబోతుంది మేషరాశి వాళ్ళకి. వివాహాల పరిస్థితి ఏంటంటారు? వివాహాల పరిస్థితులు మనకు తెలిసిందే. వివాహం అనేది యోగం వచ్చినప్పుడు జరుగుతుంది. బేసిక్గా మనం జనరల్గా మాట్లాడుకుంటే ఈ పెళ్లి చూపులు చూసుకోవడాలు దానికి దీనికి పోతారు అంతే, బేసిక్ నార్మల్. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? పరిహారాలు, గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి గురువుకు సంబంధించిన పరిహారమే చేసుకోవాలి. గురువు ద మెగా ప్లానెట్ అంటారు. దీన్ని మించిన ప్లానెట్ లేదు. ఎందుకంటే అవకాశం ఇచ్చేది ఇదే. నీకు అవకాశం వస్తేనే కదా నువ్వు కష్టపడేది. అవకాశం రాకపోతే ఏం చేస్తావు? ఇంట్లో కూర్చొని పల్లీలు తినాలి కదా. సో అవకాశం రావాలంటే గురువు బాగుండాలి. గురువు బాగుండాలంటే అతిపెద్ద రెమెడీ ఏంటంటే, ఈ భూమి మీద ఇప్పుడు దాకా కానీ విని ఎరగని రెమెడీ ఏంటంటే, చాలామందికి చెప్పినా కూడా చేయరు. నిజంగా తెలివితేటలు ఉంటే ఈ రెమెడీ చేయాలి. ఏంటంటే ఫస్ట్ 3 చెప్తా. ఫస్ట్ రెమెడీ పాజిటివ్గా ఆలోచించడం. కూర్చొని పాజిటివ్గా ఆలోచించాలి. నా ఫ్రెండ్స్ బాగుండాలి, నా శత్రువులు బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, మొత్తం ప్రపంచంలో అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు అంటారు. అది వెళ్ళి మీరు వెంకటేశ్వర స్వామికి చెప్పాలి. సర్వే జన సుఖినో భవంతు. గురువారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి, ఎందుకంటే ఆయన ఇప్పుడు లోకపాలకుడు కాబట్టి ఆయనకి వెళ్ళి చెప్పండి, నాకు ఇది అది కాదు, సర్వే జన సుఖినో భవంతు, నన్ను కాదు అందరిని బాగా చూసుకో. దీన్ని మించిన రెమెడీ లేదు. భూమి మీద అతిపెద్ద సెల్ఫిష్ రెమెడీ ఏంటంటే నేను బాగుండాలి అని కోరుకోవడం. అది చాలా వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక యాంగిల్. దాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకండి. జనరల్గా సర్వే జన సుఖినో భవంతు అని కోరుకోవాలి. తర్వాత గురువారం రోజే శ్రీ గురు దత్త, జయ గురు దత్త, దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. లేదంటే తారామాత టెంపుల్కి వెళ్ళొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రోజు చేయగలిగింది ఏంటంటే అట్టి పండ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం. అట్టి పండ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తే గురువు ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఎప్పుడైనా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు, నేను 700 పెట్టి అట్టి పండ్లు డిస్ట్రిబ్యూట్ చేశాను, అమ్మో 700 అయిపోయినాయి. ఇవేమి కాకుండా ఎంతో అంత కొనేసి ఎంతో అంత డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. ఎవ్వరికి తెలియకూడదు, నీకు కూడా తెలియకూడదు నువ్వు ఎన్ని అట్టి పండ్లు డిస్ట్రిబ్యూట్ చేసావని. ఆ లెక్కలు దాని వెనకల్లో పోకూడదు. అట్టి పండ్లు కంపల్సరీ డొనేట్ చేయాలి. అద్భుతమైన రెమెడీ. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, మళ్ళీ 12 ఏళ్ళ దాకా రాడండి. ఇప్పుడు డొనేట్ చేస్తే దాని ఫలితం ఉంటుంది. ఇప్పుడు డొనేట్ చేయకపోతే మళ్ళీ 12 years వెయిట్ చేయాలి. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు వెయిట్ చేయాలి. కాబట్టి అసలు ఇలాంటి ఆపర్చునిటీ రాదండి మళ్ళీ. దీన్ని వాడి, నాకు తెలిసి మీకు నిజంగా ఈ మేషరాశి వాళ్ళకి బుర్ర ఉంటే ఈ రాబోయే 2-3 నెలల్లో మీకు ఎంత కుదిరితే అన్ని అట్టిపండు డొనేట్ చేయండి. దాన్ని మించిన రెమెడీ లేదు, అంతే. అల్టిమేట్ అసలు. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు,
జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. చాలా బాగా విశ్లేషించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.